ఏంటి అలా చూస్తున్నావు? ఏముందక్కా, వాళ్ళిళ్ళు మొత్తం కలిపినా ఈ గదంత ఉండదు కదా, అందుకే అలా చూస్తున్నట్టుంది కదా. నాకేదైనా చాలా బోల్డ్గా మాట్లాడడం అలవాటు. ఈ చీర చాలా బాగుంది, కానీ నీకు అస్సలు సూట్ అవ్వలేదు తెలుసా. ఇంతకీ చీర కాస్ట్ ఎంత? అది అది ఏంటి రేట్ ఎంత అంటే అలా తడుముకుంటున్నావు? కొన్నది కాదా? మనలా వాళ్ళేమైనా రిచ్ పీపులా ఇలాంటి కాస్ట్లీ చీరలు కొనుక్కోవడానికి? ఎవరో గిఫ్ట్ ఇచ్చుంటారు, అవునా? వీళ్ళు నాకు చీర ఇవ్వడానికి తీసుకొచ్చారా, చీవాట్లు పెట్టడానికి తీసుకొచ్చారా? చీరిస్తారా? అందుకేగా నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ప్రగతి, నీ చీరిస్తావా? నాదా? అంటే నేను చాలా స్లిమ్గా ఉంటాను కదక్కా, నా బ్లౌజ్ తనకు సరిపోదేమో. పూర్ణి, నువ్వు? అంటే నావన్నీ బ్రైట్ కలర్ శారీసు, తను నా కలర్ కాదు కదా, మ్యాచ్ అవదేమో అక్క. పోనీ నీ చీరివ్వరాదు? నా చీర? నీకు తెలుసు కదే, నాకు అసలే మడి ఆచారం. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా ఇస్తాం? నాలా అందరికీ నియమనిష్టలుంటాయని చెప్పలేం కదా. మరి ఏ చీరిద్దాం? పోనీ ఆ చీరిద్దామా? ఓ ఆ చీర. సరే అక్క. ఏంటి వీళ్ళు ఓవర్ చేస్తున్నారు? చేయని, ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఈ ఇంటికి కోడలైన తర్వాత చెప్తా ఒక్కొక్క దాని సంగతి. ఇదిగో నీకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యే చీర. ఇదేంటి ఇలా ఉంది? ఏ చీరలాగే ఉందిగా. ఎప్పుడైనా నీలాంటి గెస్టులకు అవసరం పడుతుందని తెప్పించి పెట్టాం. చూడటానికి అలా ఉంటుంది, కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. కట్టుకో, పదండి. అక్క, నువ్వు సూపర్ అక్క. పని మనిషి చీర తనతో కట్టిస్తున్నావు. లేకపోతే నేను రాకుండా కేక్ కటింగ్ అవ్వదు కదా అంటుందా తిప్పులాడి. ఇప్పుడు పార్టీలో పని మనుషులకే పెద్ద పని మనిషిలా కనిపిస్తుంది. ఈ చీర నాకు ఇవ్వడానికి సూర్య ఏడ్చింది. ఈ చీర ఎందుకు కట్టుకున్నావని బామ్మ ఏడ్చింది. వాళ్ళ ఏడుపులు తగిలే. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఏడ్చింది. లోపలికి వెళ్లాలా వద్దా? తనకి సాయపడ్డాననే అభిమానం ఈ ఇంటి పెద్ద ఆయనకుండొచ్చు. పరిచయం ఉంది కాబట్టి అమూల్ బేబీ పిలిచుండొచ్చు. ఇంత పెద్ద ఇంట్లోకి నాలాంటిది ఎలా? కరెక్ట్ కాదు. వాళ్ళ అభిమానం వైపు నుంచి ఆలోచించాను, కానీ నా అర్హత వైపు నుంచి ఆలోచించకుండా తొందరపడొచ్చాను. వద్దులే. అమ్మ సూర్య, పెద్దయినా ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా? నువ్విచ్చిన ధైర్యంతో నాకు వచ్చిన భయమేం లేదమ్మా. 100 years పక్కాగా బతికేస్తాను. కానీ నువ్వేంటి గుమ్మం దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా తిరిగి వెళ్ళిపోతున్నావు? అది నిజానికి అమూల్ బేబీ. అమూల్ బేబీయా? ఓహో, మా వాణ్ణి నువ్వు అమూల్ బేబీ అని పిలుస్తావా? అంటే మరి మీ అమూల్ బేబీ బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేయకుండా వెళ్ళిపోతున్నావా? అంటే మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి ఎంతో మంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వస్తుంటారు. నేను సామాన్యమైన మెకానిక్ని. వాళ్ళ మధ్య
బాగుదని. ఎవరమ్మా పెద్దవాళ్ళు? ఎందులో పెద్దవాళ్ళు? ఎవరికన్నా గొప్పవాళ్ళు? సాటి మనిషికి సహాయపడాలనే మంచి మనసున్న నీకంటే ఎవరైనా చిన్నవాళ్లే, ఎంత ఉన్నవాళ్ళైనా చిన్నవాళ్లే. నా ఇంట్లో జరుగుతున్న ఈ ఫంక్షన్కి నా తరపు నుంచి వచ్చిన ముఖ్యమైన గెస్ట్వి నువ్వేనమ్మా. సూర్య పార్టీకి వచ్చేసింది. ఈ ముసలోడు సూర్యుని ఇంట్లోకి తీసుకొచ్చి అక్కలకు పరిచయం చేయకముందే ఈ విషయం చైతుబాబుకి చెప్పేయాలి. చైతుబాబు, చైతుబాబు! బాబు 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 రండి బాబు. ఏంటి పులి? అర్జెంటుగా రండి. ఎక్కడికి? సెకండ్ షో సినిమాకి. సూర్య పార్టీకి వచ్చిందా? సూర్య ఫంక్షన్కి వచ్చిందా? ఎక్కడ? ఎంట్రన్స్ దగ్గర. పదా. మరీ ఇంత మొహమాటస్తురాలు ఏంటమ్మా? ఇది నీ సొంతిల్లనుకో. అనుకోవడమేంటి? ఇది నీ సొంతిల్లే. రా రా రా. నానా సూర్య, ఏ పులి, సూర్య వచ్చింది. ఆ విషయం నేనేగా మీతో చెప్పింది. సూర్య, అసలు నువ్వు ఎలా వచ్చావు? అదేంటి రమ్మని నువ్వేగా పిలిచింది? ఆహా, అంటే నా ఉద్దేశం ఆటోలో వచ్చావు, బైక్ వేసుకొని వచ్చావా అని. హెలికాప్టర్లో వచ్చిందిరా. ఏంట్రా నీ డౌట్లో? అది కాదు నాన్న, అంటే సూర్యకి పాపం షెడ్లో వర్క్ అది బిజీగా ఉంటుంది కదా, రాదేమో అనుకున్నాను కదా పులి. నేను వస్తారనే అనుకున్నానండి. మీరిద్దరూ అడుక్కోడాలు గిల్లుకోడాలు ఆపుతారా? పార్టీకి వచ్చిన నా ఫ్రెండ్ని గుమ్మలోనే నిలబెట్టి మాట్లాడరా. లోపలికి వస్తే ఇంకా మాటలు ఉండవేమోనని. ఏంటి? ఏం లేదు నాన్న. అమ్మ సూర్య, నీకు ఈరోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తాను. నా ప్రాణాలు కాపాడిన దేవతవి నువ్వే అని తెలియగానే నా కుటుంబం అంతా నిన్ను ఎంత ఇదిగా చూసుకుంటారో చూద్దుగాని, ఎంత సంతోషపడతారో చూద్దుగాని. చూస్తే సంతోషపడ్డాలుండవు, కలబడ్డాలు గొడవపడ్డాలే ఉంటాయి. చైతుబాబు, చూస్తూ నిలబడతారేంటి? ఏదో చెయ్యండి. నానా, సూర్యకి నువ్వు మన ఫ్యామిలీని పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు. అదేంట్రా? దాన్ని పార్టీకి ఇన్వైట్ చేసింది ఎవరు? నువ్వే. కాబట్టి ఫ్యామిలీని కూడా నేనే దగ్గరుండి పరిచయం చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు. నన్ను రిలాక్స్ అవ్వమంటావు, నువ్వే ఛార్జ్ తీసుకుంటానంటావు. ఎస్. ఓకే. పులి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అసెంబ్లీ చేయి. నేను చెప్పింది అర్థమైంది కదా? అర్థం కాకపోవడం ఏంటి బాబు? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒక చోటకి చేర్చి మీ ముందుకు తీసుకురావాలి, అంతేగా? నా కాళ్ళకి షూస్ ఉన్నాయి, చూసావుగా? అవును బాబు, కొత్తవా? కొత్తవి కొన్నారా? అవి తెగేదాకా తగులుతాయి. అక్కల్ని సైడ్ చేయి. అర్థమైంది బాబు, ఇప్పుడే అసెంబ్లీ చేస్తా. మీరేంట్రా ఉండ. ప్లీజ్ కమ్, ప్లీజ్. చైతుబాబు ఇష్టపడుతున్న అమ్మాయి ఎడమ కాలు పెట్టి ఇంట్లోకి వస్తే, ఇప్పుడు గొడవ పడుతున్న అమ్మాయి కుడి కాలు పెట్టి ఇంట్లోకి వచ్చింది. అసలు డెస్టినీ ఎటువైపు ట్రావెల్ అవుతుంది? అమ్మో, అక్కల సంగతి చూడాలి. లలిత మేడం, పూర్ణిమ మేడం, ప్రగతి మేడం. ఏంటి పులి అలా అరుస్తున్నావు? జరగబోయే యుద్ధాన్ని ఆపడానికి. ఏంటి? మీ నాన్నగారి తరపున ఎవరో ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారంట.
మిమ్మల్ని రెండో ఎంట్రన్స్ దగ్గర ఉండమన్నారు మేడం. అదేంటి, మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా. వచ్చే గెస్ట్కి మా మొహమాటం ఎక్కువ అంట మేడం. వాళ్ళ ఇంట్లో కూడా పెరటి గుమ్మం నుంచే వెళ్తారంట. అందుకని గెస్ట్ ఏ క్షణమైనా ఎటు నుంచైనా ఎంటర్ అవ్వచ్చు, ఏమైనా జరగొచ్చని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆయన ఉంటారు. మిమ్మల్ని సెకండ్ ఎంట్రీ దగ్గర ఉండమన్నారు. ఆ గెస్ట్ ఎవరో మాకు తెలియదు కదా. ఆ గెస్ట్తో మీకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు మేడం. చూడగానే ఆటోమేటిక్గా రాచుకుంటుంది. ఏంటి? అదే చూడగానే గుర్తుపడతారు అంటున్నాను. ముందు మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి. అమ్మయ్యా, సేఫ్ అయ్యాం. నా బర్త్డే అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా పెద్ద పండగ తెలుసా? కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేయమంటే ఈ పులి ఎక్కడికి వెళ్ళినట్టు? సర్లే నాన్న, పార్టీ అయ్యేలోపు పరిచయాలు అవుతాయి కదా. అలా కాదురా, పరిచయాలని ఇప్పుడు అవ్వాల్సిందే. ఇప్పుడు అవసరమా? చాలా అవసరం. మీరు ఇక్కడే ఉండండి, నేనే వాళ్ళని తీసుకొస్తాను. ఈయన ఓవర్ యాక్షన్తో ఇప్పుడు పార్టీలో పెద్ద గొడవ అయ్యేటట్టుంది. రే పులి, రేయ్, అందరినీ తీసుకురారా అంటే ఇక్కడేం చేస్తున్నావు? ఆ పని మీద ఉన్నానండి. మా అమ్మాయి లేరురా? ఏరి ఇందాక నుంచి ఎదుగుతున్నాను, ఎక్కడ కనపడరే. అరుగోరా. చూసేశారు. ఏమ్మా, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళారు? అదే నాన్న, మీ తరపున ఎవరో ముఖ్యమైన గెస్ట్ వస్తున్నారని పులి చెప్పాడు. వచ్చేసారు కదా. ఓహో, అట్నుంచి వచ్చారా? అటు నుంచి కాకపోతే ఎటు నుంచి వస్తారమ్మా? అదేనండి, ఆ గెస్ట్ కొంచెం మొహమాటం ఎక్కువ కదా. అవునమ్మా, చాలా మొహమాటం. ఇంతకీ ఎవరు నాన్న అంత ముఖ్యమైన గెస్ట్? అదేనమ్మా, ఆ రోజు నాకు హెల్ప్ చేసి నా ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా, తనేనమ్మా. అవునా? అంత మంచి గెస్ట్ ని మనం వెంటనే చూడాలి. పదండి అన్నా. పదండి. సూర్య, నా బెడ్రూమ్ చూపిస్తాను, రా రా. నీ బెడ్రూమ్ నేనెందుకు చూడాలి? పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఈ లోపు నా స్కెచెస్ చూపిస్తాను, రా. పద 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 పద, రా సూర్య. మా రండి రండి. ఎక్కడన్నా మీరు చెప్పిన గెస్ట్? ఇక్కడే ఉండాలమ్మా. రే పులి, ఎక్కడ్రా చైతు వాళ్ళు? నాకేం తెలుసండి, నేను ఇప్పుడే వచ్చాను కదా. ఒకరు కనిపిస్తే ఒకరు కనపడకుండా పోతున్నారు. చిచ్చి, ఇంత దరిద్రమైన చీర నా లైఫ్లో ఎప్పుడూ కట్టలేదు. ఇది గెస్ట్లకి పెట్టే చీర కాదు, ఖచ్చితంగా పని మనుషులకి ఇచ్చే చీరే. వీళ్ళు కావాలని నాకు ఈ చీర ఇచ్చారు. అందరిలోనూ నేను చీప్గా కనిపించాలని, నన్ను అవమానించాలని ఈ చీర ఇచ్చారు. నేనింకా ఈ ఇంటి కోడల్ని కాలేదు కాబట్టి తగ్గాల్సి వస్తుంది. లేదంటే ఈ పాటికి ఒక్కొక్క దాన్ని ఇల్లంతా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ తన్నేదాన్ని. ఎక్కడన్నా మీ గెస్ట్? ఇక్కడే ఉండాలమ్మా, ఎటులేరు తెలియడం లేదు. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను చైతు వాళ్ళని తీసుకుని వస్తాను. ఇక్కడే ఉంటాం. ప్రస్తుతానికి ఈ యాక్సిడెంట్ తప్పింది. దాని సంగతి చెప్దాం పద. పులి, నాన్నొస్తే మాకు చెప్పు. పదండి. అమ్మయ్యా, అంటే బాబు గారే ఏదోలా మేనేజ్ చేశారు ఇప్పటి వరకు.
అదిగో అక్క కొత్త పని మనిషి. అబ్బా దానికి ఈ చీర ఎంత బాగా సూట్ అయిందో. దాని రేంజ్ అదే కదే. మన పని మనిషి రత్తాల్ని దీన్ని పక్క నిలబెడితే బెస్ట్ పని మనిషి అవార్డు దీనికే ఇస్తారు. ఇప్పుడు ఇస్తాను చూడు దీనికో చిన్న జలక్. ఏయ్, ఇంట్లో పని చేయకుండా ఏం చేస్తున్నావే? అక్క ఎవరనుకుంటున్నావు? మన ప్రమీల. అయ్యయ్యో, ఈ ముతక శారీలో చూసి మన పని మనిషి రత్తాలు అనుకున్నాను పూర్ణి. తప్పు నీది కాదులే అక్క, ఈ శారీలో తను అలానే ఉంది. ఈ చీర నన్ను కట్టుకోమనిచ్చి అంది తెలిసి పని మనిషి అనుకున్నారా? అయ్యో, ఏమనుకోకమ్మా ప్రమీల. ఇందులో అనుకోవడానికి ఏముందిలేండి. పాపం పెద్ద వయసు కదా, ఆ మాత్రం కంటి సమస్యలుండడం సహజమే లేండి. ఇప్పటి వరకు మేం పూర్వం మీరు రిచ్చు అని ఆహా మీరలా ఫీల్ అవ్వలేదనుకోండి, కానీ నాకు మీకంటే చిన్న రేంజ్ అని ఇంత ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు మీకంటే నాదే పెద్ద రేంజ్. అంటే మాకంటే మీది పెద్ద రేంజా? ఎలా? మీ ఇంటికొస్తే అతిథికి మీరు ఇలాంటి చీర పెట్టారు. మా ఇంటికి ఎవరైనా వస్తే మేము ఇంతకంటే మంచిదే పెడతాం. అందుకు లలిత, కింద కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటే ఇక్కడ మీ ప్రమీల, నువ్వేంటి ఇలాంటి చీర కట్టుకున్నావు? మా ఆడపడుచులు ప్రేమతో నాకిచ్చిన గిఫ్ట్ ఇది. రేపు మా పెళ్ళయ్యాక రిటర్న్ గిఫ్ట్ నేను ఇస్తానులేండి. ప్రమీలని ఏడిపిద్దామని వీళ్ళు చేసిన పనితో ప్రమీలకి ఎంత కాలాలో అంత కాలింది. ఆ మంటల్ని ఇంకా రేజ్ చేసి ఆ మంటల్లో ఈ ముగ్గురు లేడీసు మలమలా మాడిపోయేలా చెయ్యాలి. ఏంటక్క దీన్ని అవమానించాలని మనం పనిచేస్తే మనకే ఎదురు పనిచేసింది. ఇది మనం అనుకున్నంత అమాయకురాలేం కాదే. అవునక్క, పెద్ద టెంకిలా ఉంది. ఇప్పటి వరకు దీనికి పొగరే అనుకున్నాను, కానీ మాటకి మాట సమాధానం చెప్పగల తెలివి కూడా ఉంది. ఇది మన ఫ్యామిలీకి అస్సలు సూట్ అవ్వదు. రా సూర్య, ఇదే నా బెడ్రూమ్. ఎలా ఉంది? ఒక్క నిమిషం. ఏయ్, తలుపేసావేంటి? ఎవరు చూడకూడదని. ఏంటి? అదే హాల్లో గెస్ట్లంతా హడావిడిగా గోల్గోల్గా ఉంది కదా, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని. ఇదిగో ఇది బెడ్, అది ల్యాంప్, అదేమో అది దిండు, ఇది దుప్పటి. ఏమైంది అమ్ముల్ బేబీ నీకు? ఇది చూపించడానికి తీసుకొచ్చావా? నాకేమైంది? మరి నేను మీ ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్ పడుతున్నావు. నన్నెవ్వరూ చూడకూడదు అన్నట్టు దాస్తున్నావు. దాస్తున్నానా? దాయడం ఏంటి? మరి పార్టీ అంటే అందరితో పాటు హాల్లో ఉండాలి కదా, ఇలా బెడ్రూమ్లోకి తీసుకొచ్చావేంటి? అంటే అది ఏం చెప్పాలబ్బా ఇప్పుడు? ఏం లేదు సూర్య, ఆ పార్టీలో గెస్ట్లందరితో హాల్ ఫుల్ అయిపోయింది కదా, వాళ్ళ మధ్య ఉంటే నీకు ఇరుగ్గా ఉంటుందని, ఇక్కడైతే కంఫర్ట్గా ఉంటుంది కదా, అందుకే. అప్పుడు మా ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా, ఇంకా కంఫర్ట్గా ఉండేదాన్ని. పార్టీకి రావడం ఎందుకు? చెప్పమ్ముల్ బేబీ, ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు, నా వల్ల అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. నువ్వే నా ప్రాబ్లమే.